నర్మదే హర్ గురుదేవదత్త. అందరికీ శుభోదయం. బల్బలాకుండ నుండి బయలుదేరాం. ఇవాళ మన ప్రయాణం అయితే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ నర్మదా పరిక్రమ, రేవా సాగర్ సంగమం. సముద్రంలో అమ్మవారు ఎక్కడైతే సంగమం అవుతుందో అక్కడి దాకా ఇవాళ మన ప్రయాణం. నర్మదే హర్. ये हंसोद से हम निकल रहे थे, ये बाबा रोक लिए हमें यहाँ पे चौरस्ते पे। ये दो दूध दो चाय, यहाँ पे चाय भोजन का सेवा, यहाँ पे अन्न प्रसादी मिलती है। सेवा हमें रोक लिए है। आपका नाम? ज्ञानेश्वर काले जी है। यहाँ पे पैदल परिक्रमा करके यहाँ तक आ गए हैं। और आपका नाम? भीमा भाई जी है। यहाँ पे बहुत अच्छी सेवा दे रहे हैं यहाँ पे परिक्रमावासी के लिए। నర్మదే హర్. నర్మదా మాత అనుగ్రహం చూడండి. అమ్మవారిని ఏది కోరినా పరిక్రమవాసికి తక్షణమే అందిస్తారు అమ్మవారు. అంత దయామయి అమ్మవారు. ఇంతకుముందే ఒక అరగంట 40 నిమిషాల ముందు అనుకున్నాం నేను మా ఆవిడను, అయ్యా మేము హైదరాబాద్ వాస్తవ్యులం, మాకు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి టీ కావాలి, కానీ 2 రోజులైంది టీ దొరకలేదు. ఏదో యథాలాపంగా అన్నానండి, అమ్మా నర్మదా మాత 2 రోజులైంది తల్లి, ఒక్క ఛాయ్ దొరకలేదు, ఛాయ్ తాగకపోతే నోరంతా ఎలాగో ఉంది తల్లి అని 10 నిమిషాల్లో భీమాబాయి వాళ్ళ ఆశ్రమం దగ్గర అక్కడ ఆపి అమృతతుల్యమైనటువంటి ఛాయ్ తాగించారు. ఇంకొద్దిసేపట్లో మనం హనుమాన్ టేక్డి ఈ క్షేత్రానికి చేరుతున్నాం. చాలా ప్రసిద్ధమైన హనుమంతుల వారి క్షేత్రం ఇది. హనుమంతుల వారి తపోస్థానం. ఇక్కడ వీడియోగ్రఫీ అలౌడ్ లేదు కనుక ఇక్కడ వరకే చూపించగలుగుతాను. దక్షిణ తటంలో హనుమాన్ టేక్డి చాలా పవిత్రమైన స్థానం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీరు పాద పరిక్రమ గనక చేస్తుంటే ఇక్కడ ఒక రోజు ఆగండి. ఇక్కడ అన్ని వస్తువులు కల్పిస్తారు ఇక్కడ ఆశ్రమవాసులకు. హనుమాన్ టేక్డి దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బయలుదేరాము కోటేశ్వర్ మహాదేవ్ మందిర్కి. దక్షిణ తటంలో ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి స్థానం, మహాస్థానం ఇది. సాక్షాత్తు పరమేశ్వరుడే ఇక్కడ తపస్సు చేసుకున్నారు. పరమేశ్వరుడి కోసం మిగతా దేవతలు కూడా ఇక్కడ తపస్సు చేసుకున్నటువంటి మహాస్థానం. దక్షిణ తటంలో మనం పరిక్రమ చేసేటప్పుడు ప్రతిరోజు ఉదయ సంధ్యలో నర్మదా నది తీరాన నిలబడి మనం స్నానం చేయగానే మనం మొట్టమొదటగా చేసే కార్యం ఏమిటంటే పితృతర్పణాలు అర్పించడం. తద్వారా మన పూర్వీకులు 42 తరాల వారు కూడా వారు ఎటువంటి జీవనం కొనసాగించిన వారైనా సరే తప్పక నర్మదా మాత అనుగ్రహం వల్ల, పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల మోక్షం పొందుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రతిరోజు ఉదయ సంధ్యలో స్నానం చేయంగానే పితృతర్పణాలు అర్పించడం మర్చిపోవద్దు. ఈ క్షేత్రాన్ని దర్శించగానే తప్పక మీ పితృదేవతలను స్మరించడం మర్చిపోవద్దు. ముందుగా క్షేత్ర దర్శనం చేద్దాం. ముందుగా కోటేశ్వర్ మహాదేవ్ మందిర్కి ఈ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో సాక్షాత్తు పరమశివుడే ఈ స్థానానికి వచ్చి ఇక్కడ నర్మదా నదిలో స్నానమాచరించి తపస్సు కూర్చుంటారు. ఆ సమయంలో 3 దేవతలు కూడా వచ్చి ఇక్కడ నర్మదా నదిలో స్నానమాచరించి పరమశివుణ్ణి అర్చిస్తారు. కనుక ఈ 40 నిమిషాల సమయం ఏదైతే ఉందో ఇది చాలా పవిత్రమైన సమయం. ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ కోట్లాది దేవతలు ఇక్కడికి వచ్చి పరమశివుణ్ణి అర్చిస్తారు గనక దీనికి కోటేశ్వర్ మహాదేవ్ మందిర్ అని నామకరణం జరిగింది. నర్మదే హర్. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర. కోటేశ్వర్ మహాదేవ్ మందిర్ దగ్గర నుండే రేవా సాగర్ సంగమ స్థానం అనేది ఆరంభమైపోతుంది. కానీ ఇక్కడ బురద ఎక్కువ ఉండడంతో తటయాత్ర చేయడం సాధ్యపడదు, రోడ్డు మీదుగానే వెళ్ళాలి. ఇప్పుడు మనం చేరుకుంటున్నాం విమలేశ్వర్, కానీ ఇక్కడ లోకల్గా దీన్ని వమలేశ్వర్ అని రాస్తారు. దీన్ని అసలు విమలేశ్వర్ అనే అంటారు. విమలేశ్వర్లోనే మనం కారు వదిలిపెట్టి పడవ ఎక్కి ఇక్కడి నుండి అవతల ఉత్తర తటానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎదురుకుండా కనిపించేదే విమలేశ్వర్ మహాదేవ్ మహాక్షేత్రం ఇది. రండి ముందుగా వెళ్ళి ఇక్కడ మనం ఎలా మన కార్ని
వేరే తటానికి చేర్చాలి, మనం ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలి అన్నీ తెలుసుకుని ఆ ప్రయత్నం చేద్దాం. ఈ గుడి కనబడుతుంది కదా, ఈ గుడి వెనక మనం బోట్ రైడ్ అట్లాగే మన కార్ రైడ్ కోసం బుక్ చేసుకున్నాం. ఇలా వచ్చాం ఇక్కడి నుంచి ఇలా వచ్చాం. ఇది ఇక్కడ చూడండి, సరళ బసంత్ బిర్లా విశ్రాంతి గృహ. ఇది చాలా బాగా కట్టారండి, నిజంగాను చాలా బాగుంది. ఒక 5 స్టార్ హోటల్ లెవెల్లో ఉంది. అరేంజ్మెంట్స్ కానీ నీట్నెస్ కానీ. ఇదన్నమాట లోపల కూడా మీరు చూడొచ్చు, చాలా నీట్ ఉంది. పైన రూమ్స్, కింద డార్మెటరీ. రూమ్ అయితే మనకి 4 6 ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇస్తాడు. 1400 రూపీస్. చెప్పులు ఇక్కడే వదిలేయాలి, మనం లోపలికి వేసుకెళ్ళడానికి లేదు. పార్కింగ్ కూడా కావలసినంత పార్కింగ్ ప్లేస్ ఉంది వీళ్ళకి. డార్మిటరీ అయితే పర్ హెడ్ 50 రూపీస్. మేము రూమ్ ఎందుకు తీసుకున్నామంటే వెనక మాతో పాటుగా ఇప్పుడు ఈ కార్ బయలుదేరిందా, మాతో పాటే ఇంకో కార్ కూడా బయలుదేరింది, అది కూడా వస్తుంది. అది కాక 7 బస్సులు వస్తున్నాయి. బస్సుకు 40 మందిని వేసుకున్న 280 మంది వస్తారనమాట. అందుకని చాలా చక్కటి వాతావరణం. బోట్ టికెట్ బుకింగ్ అవన్నీ ఎక్కడ ఎలా అవన్నీ కూడా చూపిస్తాను రండి. కార్లు ఇక్కడ నుంచి ఇక్కడ ఉండి కేవలం కారు తీసుకుపోయి అక్కడ ఇచ్చి రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు వాళ్ళు. ఏం వేరే పని ఏం లేదు, ఇదే పని అట్లా. కానీ సర్వీస్ అయితే మరి దివ్యమైన సర్వీస్ కదా. అట్లా నర్మదేహర్ మనం ముందుగా వెళ్ళి రూమ్ బుక్ చేసుకొని మంచి పని చేసాం. ఎందుకంటే ఇప్పుడు బస్సులు దిగుతున్నాయి, కార్లు దిగుతున్నాయి, మనకు రూమ్ దొరికింది, అదృష్టం. లేకపోతే డార్మెటరీలో అడ్జస్ట్ కావాల్సి వచ్చేది. ఇంకేం ఇబ్బంది లేదు, కాకపోతే మనకు పర్సనల్గా రూమ్ ఉంటే అదొక సంతోషం. ఇప్పుడు మనం ఇది వమలేశ్వర్ గ్రామం. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో నర్మదా తీరం ఉంటుంది, దక్షిణ తటం. రేపు పొద్దున 12 గంటలకు అక్కడికి చేరుకోవాలి. కానీ దానికంటే ముందు మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. గుర్తు ఏమిటంటే ఇదిగోండి, ఇక్కడ రాసింది చూడండి, శ్రీ రేవా సంఘం తీర్థధామ్ వమలేశ్వర్ వికాస్ మండల్ ట్రస్ట్. ఓకే, ఇది రాసింది కదా. ఇక్కడ మీరు ఇలా లోపలికి వస్తే చూడండి, సేవ చూడండి. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఉంది. ఓకే, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ కౌంటర్ ఇప్పుడైతే బంద్ ఉంది. మేము ఇందాక వచ్చినప్పుడు అయితే మరి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న దానికి 4 కంపల్సరీగా ఆధార్ కార్డులు ఉండాలి. అలాగే మీ ఫోటోలు కూడా వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు. ఇగో ఈ రసీదు ఇస్తారు, ఈ రసీదు దగ్గర ఉండాలి. ఈ రసీదు ఉంటేనే మనం బోట్ ఎక్కడం, లేకపోతే లేదు. కాబట్టి ఆ రసీదు దగ్గర భద్రంగా పెట్టుకోవాలి మనం. ఇక్కడ రిజిస్ట్రేషన్. వాహన పరిక్రమదారులకు ఒక్కొక్కళ్ళకి 500 రూపాయలు. అదే పాద పరిక్రమ చేసే వాళ్ళకైతే ఫ్రీ, అంటే నామమాత్రం 10 రూపాయలు. ఓకే, ఇక్కడ మన ఏమంటారంటే పాద పరిక్రమ చేసే వాళ్ళకి జై బజరంగ్ బలి.
పరిక్రమ వాసులకి ఇక్కడ వసతి, ఇది ఉచితమే, మీకేం డబ్బులు ఏం అడగరు. ఇక్కడ అన్నక్షేత్రం కూడా ఉంటుంది. नेहल भाई है, हम यहाँ उतरते कि थोड़ा कंफ्यूजन में थे, किधर जाए कहाँ बुकिंग करे। इन्होंने हमारे मदद की है। नर्मदे हर, ये हर्ष जी है, यहाँ पे भी हमारा गाड़ी जो है यहाँ से लेकर हम मिलेंगे कहाँ पे? वो बड़ा वाला रूम है, उसमें लो तो 50 रुपए टिकट लगेगा। नॉर्थ शोर में मतलब उत्तर तट पे मिलेंगे। ये हमारे गाड़ी लेके जाएंगे नर्मदे हर। మనం బోట్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న చోటే ఇంకొక 700 ఎక్స్ట్రా కట్టించుకున్నారు. ఎందుకు అని అంటే మన కార్ని వాళ్ళే అవతల ఒడ్డుకి రోడ్డు మార్గం ద్వారా చేరుస్తారు. మనం ఎట్టి పరిస్థితుల్లో నర్మదా నదిని దాటకూడదు. సముద్రం ద్వారానే మనం నదిని ఉల్లంఘించకుండా అవతల ఒడ్డుకి అంటే ఉత్తర తటానికి చేరుకోవాలి. ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయే మన కార్ని రేపు భద్రంగా తీసుకొచ్చి అవతల ఒడ్డున మనకు అందజేస్తాడు. పూచిక పుల్ల కూడా అందులో నుండి కదలదు, అంత భక్తి వీళ్ళకి. సీతారామ లక్ష్మణుల దేవస్థానం నర్మదా మాతను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. నర్మదే హర్. जय बजरंग बली, नर्मदे हर। నర్మదే హర్ ఆలయం చూడండి ఎంత దివ్యంగా ఉందో, దివ్యమైన ధామం ఇది. ఎన్ని శివలింగాలు, నాకు తెలిసి 12 శివలింగాలు, అలాగే సప్తఋషుల శివలింగాలు కూడా. శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్, శ్రీ रत्नेश्वर महादेव मंदिर, नर्मदे हर, नर्मदे हर, रत्नेश्वर महादेव, श्री रत्नेश्वर महादेव। चलो, हमारे दत्तात्रेय भगवान దత్తాత్రేయుల వారు వచ్చేసారు. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్తా భవ సంకటాత్. చాలా సంతోషం, దత్తాత్రేయుల వారి దర్శనం అయింది. శ్రీ రంగావధూత్ మహారాజు గారు తలుచుకోగానే ఇక్కడ దర్శనం ఇచ్చారు. శ్రీ సాయినాథుల వారు ఎంత దివ్యంగా ఉన్నారో చూడండి. స్వామివారు జలం ఉంది లోపల, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్. రేపు 5వ రోజు నర్మదా పరిక్రమ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకనంటే రేవా సాగర్ సంగమానికి మనం ఏ రకంగా చేరుకుంటాం, బోట్లో ఎలా ప్రయాణం చేస్తాం, అన్ని వివరాలు తెలియజేస్తాను. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్త అనుగ్రహం పొందుతూ ఉండండి. నర్మదే హర్. జై గురుదత్త.